ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 9వ తేదీ నుండి జూన్ నెల 15వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, మిథున రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలో రాశ్యాధిపతి కుజగ్రహం, అలాగే 2వ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, 3వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 6వ స్థానంలో కేతుగ్రహం, 11వ స్థానంలో శనిగ్రహం, 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి మంచి అనుకూలమైన స్థితిగతులే ఉన్నాయి. రాశిలో రాశ్యాధిపతి ఉండడం అనుకూలంగా ఉంటుంది. మంచి పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచన తీరు కూడా స్పష్టంగా ఉంటుంది. అయితే కొంచెం దూకుడు స్వభావం కూడా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సాధారణంగా కొంచెం ఆలోచన చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. అలాగే ధన యోగాదులు చాలా బాగున్నాయి. ధనస్థానంలో ధనాధిపతి, ధనకారకుడు ఉండి ఉండటం వలన ఇంకా బాగా అనుకూలంగా ఉంటుంది. ధన యోగాదులకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మంచి ఆర్థిక పుష్టి కలుగుతుందని తెలుస్తోంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యతగానే ఉంటారు. అయితే ఇక్కడ పంచగ్రహ కూటమి పేరుతోటి మొన్నటిదాకా జరిగిన విశేషాలన్నీ కూడా మారిపోయి ఇందులో చంద్రగ్రహం పక్కకి వెళ్ళిపోయింది. 4 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఆ 4 గ్రహాల్లో కూడా గురుగ్రహం మౌఢ్యం నుంచి విముక్తి పొందింది. అయితే శుక్రగ్రహం మాత్రం ఇప్పుడు మౌఢ్యంలో ఉంది. అస్తంగత్వ దోషం అనేది శుక్రగ్రహానికి గట్టిగా ఉంది. బుధగ్రహం కూడా అస్తంగత్వ సంబంధంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురువు గారు పూర్తిగా అనుకూలంగా ఉన్నారు కాబట్టి మంచి శుభ లక్షణాలే కలుగుతాయి. అయితే అటువంటి ధన యోగాదులు కానీ కుటుంబ సంబంధాలు కానీ మంచి స్థితిలో ఉంటూనే అందులో కూడా చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆటంకాలు అంటే పెద్దగా ఇబ్బంది పడేంత రాకపోయినా అయితే మనకు రావాల్సిన ధనం వస్తూనే ఒకరోజు లేటుగా కానీ లేదంటే ఒకంత తక్కువగా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి మనకు సరిపడే ఫలితాలు కనబడుతూనే ఉంటాయి. కానీ దాంట్లో ఏదో ఒక చిన్న కొరవ మాత్రం కనబడుతుంటుంది. అది మాట తీరులో కొద్దిగా స్పీడ్ ఎక్కువ ఉంటుంది. తొందరపాటు చర్యలు ఉంటాయి. ఆలోచన పూర్తిగా చేయకుండానే అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి పద్ధతిలో కొంచెం ఆర్థిక పరిస్థితులు అనుకూలత ఉంటూనే దానిలో కూడా ఏవో ఒక రకమైన చిన్న చిన్న సర్దుబాట్లు మాత్రం ఉంటాయని అర్థమవుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరితో కూడా మంచి అనుకూలత కనబడుతూనే దాంట్లో కూడా అతి
అనేది ఎక్కడో చోట కనబడుతుంటుందని అర్థం. అతి అనేది అనుకూలం కాదు. సాధారణంగానే ఒక లెవెల్ పాటించుకుంటే బాగుంటుంది. అలాగే ఈ రాశి వారికి పబ్లిక్ రిలేషన్స్ వ్యవహారాలు అన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు చేస్తే ఉపయోగం ఉంటుంది ప్రయాణాల వలన. అలాగా మాట తీరు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది, కానీ కొంచెం సౌమ్యత తక్కువ ఉండే అవకాశం ఉంది. కొంచెం లేజీతనం, బద్ధకం కూడా ఉంటుంది. దానికి తోడు త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, త్వరగా ప్రయాణాలు చేయడం అనేది కొంచెం తగ్గించుకోవాలి. గృహ వాహన యోగాదులు కూడా కొంత అనుకూలంగానే ఉన్నాయి. అయితే అటువంటి ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఇది సరిపోతుంది. విద్యా వ్యవహారాదులు విద్యార్థులకి, విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలంగా ఉంటుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో కొంత స్పష్టత లేని పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే మనం రుణం తెచ్చుకోవడానికి కానీ, ఇవ్వడానికి కానీ చేసే పనులలో కొంత తొందరపాటు ఉంటుంది. అయితే ఒకే పని మరలా చేయాల్సి వస్తుంటుంది. అంతా పూర్తి చేసే సమయంలో ఏదో ఒక డాక్యుమెంట్ మర్చిపోయామనో, లేకపోతే ఒక వ్యక్తి గురించో వెయిట్ చేయటమో, ఏదో ఒక రకమైన చిన్న ఆటంకం కలిగి ఆ తర్వాత పని అవుతుంటుంది. అలాంటి పరిస్థితులు లోను వ్యవహారాదుల్లో, ఆర్థిక వ్యవహారాదుల్లో జరుగుతుంటుంది. అలాగే మనకు రావాల్సిన ధనం కూడా కొంచెం నిదానంగా వస్తుంటుంది. ఆర్థికపరమైన లావాదేవీలన్నీ కూడా అంత సక్రమంగా ఉండట్లేదు. అది ఆర్థిక బలం బాగానే ఉన్నప్పటికీ లావాదేవీలు చేసే సమయంలో ఏదో ఒక రకమైన ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుందని అర్థమవుతుంది. అలాగే ధనాన్ని పెద్ద మొత్తంలో చేతిలో పట్టుకొని తిరగటం కుదరదు. అలాంటి పరిస్థితులు అనుకూలం కావు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలియజేయటం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు అనేది సాధారణంగా ఉంటాయి, పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండదు. అలాగే బంధుమిత్రులు అందరితో కూడా మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాటల ద్వారానే చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత బాగా ఉన్నప్పటికీ కూడా మాటల ద్వారానే అతిగా మాట్లాడుకోవటం వలన దాన్ని చిన్న విషయాన్ని రెట్టించి పెద్ద చేసుకునే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది గమనించి దానికి తగినట్టుగా ఆలోచన చేస్తే సరిపోతుంది. మరి అనవసరమైన విషయాల్ని సాగదీసినట్టుగా పెంచుకోకూడదని అర్థం. అలాగే కొత్తగా ధన సంపద నిల్వ చేసుకోవడానికి డిపాజిట్లు, అలాగే షేర్లు అవి తీసుకోవడానికి కొంత అనుకూలంగానే ఉంది. అంటే సందర్భాన్ని బట్టి అవకాశం ఉన్నవాళ్ళు డిపాజిట్ చేసుకోవడం కానీ, ఏదైనా పెట్టుబడులు పెట్టడం కానీ, షేర్లో పెట్టుకోవడం కానీ, మరి రియల్ ఎస్టేట్ లాంటివి చేసుకోవడానికి కానీ కొంత అనుకూలంగా ఉంది. అయితే అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం చేసుకున్నా బాగానే ఉంటుంది. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంది. ఆర్థిక విషయాల్లో మనం పెట్టిన పెట్టుబడులు పెరగకపోయినా తగ్గకుండా ఉంటాయి. గతంలో తీసుకున్నటువంటి వాటికి విలువలు ఒక్కసారిగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగ స్థితి మామూలుగా సాధారణంగానే ఉంది. అయితే ఉద్యోగంలో చిన్న మార్పులు, గౌరవం, కీర్తి, ప్రతిష్ట కలిగే అవకాశం ఉంటుంది. మనం చేసిన పనులకి గుర్తింపు రావడం, ఒక రకమైన కీర్తి ప్రతిష్టలు పెరగడం, కొన్ని కొత్త బాధ్యతలు మన మీద పడడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఎలా చూసినా ఈ మేషరాశి వారికి
ఈ వారం అనుకూలమైన స్థితే అని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్యనే కొంచెం మాట తీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రేమ వ్యవహారాదులు నడిపే వారికి కూడా మాటల్లో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని చోట్ల కూడా ఈ మేషరాశి వారికి ఈ వారంలో తొందరపాటు మాటలు తొందరపాటు చేష్టలు లేకుండా ఉంటేనే బాగుంటుందని తెలుస్తుంది. అలాగే దూరదేశాలు దూర ప్రాంతాల్లో ఉండేవారికి కానీ అలాగే మన బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత అటువంటి దూర ప్రాంతాలకు వెళ్ళటానికి ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. అయితే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు అత్యాశకి లోనవ్వకుండా సాధారణ స్థితిలోనే పెట్టుకోండి. అలాగే ఈ షేర్లు అలా షేర్లు కానీ మరి రియల్ ఎస్టేటు మొదలైన జూద ప్రక్రియ కలిగినటువంటి ఏ విషయంలో కూడా అంత పూర్తి అనుకూలత లేదని గుర్తుంచుకోవాలి. మాట తీరు కఠినంగా ఉన్నప్పటికీ కరాఖండిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు. అయితే స్పష్టంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇందులో తొందరపాటు లేకుండా ఉంటే అది కూడా బాగానే కుదురుతాయి. ఏదైనా ఈ వారం ఈ మేషరాశి వారికి శుభాధిక్యత బాగానే ఉంది. అన్ని రకాల పనుల్లో కూడా అనుకున్నట్టు చేసుకోగలుగుతారు. తొందరపాటు మాత్రం లేకుండా ఉంటే సరిపోతుంది. ఈ మేషరాశి వారు ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి శుభ లక్షణాలు బాగా కుదురుతాయని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.